హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఎక్కువ ఇంగ్లీష్ అయిపోయింది కదా నా మొడ్డ, సారీ. అందరూ వీడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. వీడియో అయ్యేంతవరకు చూస్తారని ఆశిస్తూ మీ మిస్టర్ బూనా అదే ఏదో ఒకటి. విషయం ఏమంటే లైవ్ పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి ఒక వీడియోస్ రూపంలో మీ ముందరకు వద్దామని ఫిక్స్ అయినా. అది కూడా ఏంటంటే మనం డైలీ స్క్రిమ్స్ ఆడుతుంటాం కదా, మా మాట కూడా ఇంకా మాకు ఏం పని ఉంటుంది చెప్పండి. 24 గంటలు నా మొడ్డ అంట గేమ్ ఆడుకుంటూ ఉంటాము. ఏమే దెంగించుకునే పని ఇంకేంలే. ఎందుకు మా బతుకులు అంతే, ఇంకా ఈ స్పోర్ట్స్ బతుకులు. ఈ స్పోర్ట్స్ అంటేనే మొడ్డ గేమ్ అని దెంగించుకోవాలి డైలీ, ఇంకే వేరే పని ఏమి ఉండదు మాకు. సో నేనేమనుకుంటానంటే ఇట్లా మేమైతే డైలీ మ్యాచెస్ ఆడతామో వాటి హైలైట్స్ ఉంటాయి కదా, లైక్ ఇట్లా బాగా ఆడిండే మ్యాచెస్, చెడదెంగిండే మ్యాచెస్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ మీకోసం ఒక వీడియో క్లిప్ వీడియోస్ తీసుకొని వద్దామని. ఓకేనా? ఎందుకంటే మీరు అట్లనే ఎంజాయ్ చేస్తారు, కాసేపు మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది వీడియో చూసిన వెంటనే. లైక్ నా సబ్స్క్రైబర్స్ మొత్తం 18+ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను ఫిక్స్ అయినా 18+ మంచి కంటెంట్ లైక్ ఇలా వీడియోకి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ సాగుదెంగుదామని. మీరేమంటారు ప్రజలారు? ఒకవేళ మీకు ఓకే అంటే ఒక కామెంట్ దెంగండి, ఓకే అని చెప్పేసి వస్తూనే ఉంటాయి వీడియోస్, ఇంకా సాగుదెంగుదాం. ఓకేనా? రైట్, వీడియో ఎంజాయ్ చేయండి. బాయ్, టాటా, సీ యూ. ఎలా అయినా గట్టిగా ఆడాలని ఫిక్స్ అయ్యి నేను లూఫీగాడు ఇద్దరం గేమ్ స్టార్ట్ చేస్తాం. అంతా లూట్ గిట్ చేసుకుని బయలుదేరదాము. కరెక్ట్గా ఇంకా జంప్ హౌస్ పట్టుకుందాం అనుకునే టైంకి ఈ లంజడుకులు క్యాంపింగ్ వేస్తే ఎగ్గారా. వీళ్ళ క్యాంపింగ్ జాతిని దెంగ నాకు 2 నిమిషాలు ఏమీ అర్థం కాల. ఏమైంది ఇక్కడి నుంచి తింగిర్రో అర్థం కాల. స్క్రిమ్స్ మా వాడు మంచిగా ఒక నాకు ఇచ్చినాడు, సూపర్ శబాష్. రివైవ్ కోసం వస్తాడు, రివైవ్ ఇస్తాడు. వాని వాని రివైవ్ అయిన తర్వాత చూడండి రా, నా కొడుకులకి నేను ఆడుకుంటా. రా వచ్చే రివైవ్ పట్టే అయిపోవాలా రివైవ్ అయిపోవాలా. అయిపోయింది మీ బతుకు, అయిపోయింది. ఇంకా మీ గుద్ద చెక్కేస్తానులే, ఇంకా అయిపోయింది. చూసుకోండి, ఇంకా హీల్ అవని నా మొట్ట మిమ్మల్ని దెంగకపోతే అడగండి నా కొడకల్లారా. క్యాంపింగ్ వేసుకోవడం, క్యాంపింగ్ వెయిట్ చేయండి రా. మీ ఎక్కలు దెంగకపోతే అడుగు. ఏ పక్క నుంచి కొట్టినానా అని మీరు ఆలోచించుకోవాలి. కొడుదురు మీ అమ్మలు దెంగ. ఆగండి, అట్లే ఆగండి, వస్తాను. ఇప్పుడు నాకు ఒకటి దొరుకుతాడయా. ఆ లంజోడుకు చూడు ఏం చేస్తుంటాడు, పాకుతా ఉంటాడు చెట్టు పక్కన. అదో కనపడ్డా లంజోడుకు, అదిగో తలకాయ పగలదు. లంజోడుకు చంపి దెంగు. అయ్యవా పడ్డావు, లంజోడుక పడ్డావు. అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ముందుంది ముసళ్ళ పండగ. ఉండండి, ఆ లంజోడుకి రివైవ్ రావాల, ఆ లంజోడుకుని కూడా దెంగాల. అయిపోయింది. ఇంక నా కొడుకులు లేరు, గుద్ద చెక్కేస్తా ఇంక నా కొడుకులకి. ఓరోరోరోరోరో, ఈ నా కొడుకు స్మోకులు పడుతున్నాయి అబ్బా. ఇప్పుడు ఏంది, స్మోక్ వేసేసి నా కొడుకు రివైవ్ ఇచ్చేస్తారా? అవనిస్తాను. అదిగో పరిగెత్తున్నావు కదా లంజోడుక, పరిగి ఎక్కడ ఇంకా పరిగిరా నువ్వా. అది అది స్మోక్లోనే హ్యాకర్ అన్నా నీ అమ్మందంగా నువ్వు. అప్పుడు అయిపోయింది అనుకోవద్దండి నాన్న. ఇద్దరినే తెంగినా, ఇంకా తెంగాలి. ఈ లంజడుకులకి ఇంకో లంజడుకు వస్తాడు రివైవ్. ఆ లంజడుకు చూడు ఎడెక్కినాడు. ఒక లంజడు కిల్ వచ్చింది. ఈ ఇంకో లంజడుకు నాకు చేసిన కదా, ఆ లంజడు కోసం ఇంకో లంజడుకు వస్తాడు. ఇప్పుడు స్మోక్ వేసుకుంటా ఆ లంజడుకుని కొడతా చూడు. వాడిని కూడా స్మోక్లోనే తింటారు. తెంగు. పడ్డావా లంజడుక, పడ్డావా నీ అక్క. ఇంకా వాడు ఒకడే మిగులుతాడు. వాని కోసం మేమిద్దరు పుష్ చేస్తాం. ఇంకా వాని హ్యాలీ వాళ్ళని నాక్ అయిన తర్వాత మాకు యాడ్లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా సరేలే అని చెప్పి ఓపెన్లో పుష్ చేయక ట్రై చేస్తామన్నమాట. పరిగెత్తుకొని పోతా ఉంటే వాడు మళ్ళా కొడతాడు నన్ను. అది కొట్టాడా, మళ్ళా హీల్ అవుతా. అంత లోపల మా లూఫీగాడు మా పూకు నువ్వేనా నాకు చేసి నేను నాకు చేస్తా చూడని చెప్పి ఇంకోటి నాకు చేస్తాడు. ఇంకా సరే వాళ్ళని పుష్ చేస్తాము ఇంకా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఓపెన్లో పరిగెత్తా ఒక జ్యూస్ దాగి. ఇక్కడి నుంచి జరిగే సంఘటన ఏదైతే ఉందో దాని తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, నా అంత ఎర్రిపుకు లేదు, కాదు కొండెర్రిపుకు ఇంకోటి లేడు అని. నేడ్స్ ఉంటాయి, 2 నేడ్స్ ఇసిరి దెంగుతా. ఒకటి ఇసిరి దెంగినా, దాని తర్వాత ఇంకోటి కూడా ఇసిరి దెంగుతా ఎగిరి. అది కూడా ఎగిరి ఆ నేట్లో చూడండి నాకు పడతాడంటే పాడవు. ఇంకా దాని తర్వాత ఏం చేయాలి, కొద్దిగా స్లో అవ్వాలిగా. అమ్మపు కాన్ఫిడెంట్, కొట్టిపారు తెంగుతాను కాన్ఫిడెంట్. ఎందుకో నాకైతాం. అదిగో మావాడు పడ్డాడు. ఇంకా అక్కడి నుంచి సిచ్యువేషన్ ఏం మారిపోద్దమ్మా. అయిపోయిందంతా అయిపోయింది. వాళ్ళ గుద్ద చెక్కదామని పోతే వాళ్ళ రివర్స్లో మా గుద్ద చెక్కడం స్టార్ట్ చేస్తారు. అంటే కవరింగ్ అని కాదు కానీ వాళ్ళకున్న ప్లస్ పాయింట్ మాకున్న మైనస్ పాయింట్ ఏమంటే, వాళ్ళు నలుగురు ఆడుతూ ఉంటారు, మేము ఒకరిని ఆడతాం. అప్పటికి ఒక లంజడుకు నాకు చేస్తా, ఈ పక్క నుంచి ఈ లంజడుకు కొడతాడు.
ఓకే ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇంక మనం ఏం చేయలేం కాబట్టి ఎరుపుగలేనాం కాబట్టి గేమ్ క్లోజ్ చేసేద్దాం అనమాట. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే మీరు కామెంట్ చేసేయండి. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.